వాస్తవంగా జరిగిన ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. 17వ శతాబ్దంలో ఒక యవనస్తుడు, 17వ శతాబ్దంలో వాళ్ళమ్మ 7 సంవత్సరాల వయసులో ఆ యవనస్తుడు ఉన్నప్పుడు, ఆ బాలుడు ఉన్నప్పుడు వాళ్ళమ్మ చనిపోయారు క్షయవ్యాధితో వాళ్ళమ్మ ఉన్నప్పుడు ఆ 7 ఏళ్ల వయసులో వాళ్ళమ్మ చిన్నతనం నుంచి సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథం పిల్లవాడికి నేర్పుతూ ఉండేది. అయితే 7 ఏళ్ల వయసులో తల్లి చనిపోయిన తర్వాత తండ్రి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆ పిన్ని అవుతుంది కదా, ఆమె సరిగా చూసుకోవట్లా ఆ యవనస్తుని. 19 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ 17వ శతాబ్దంలో ఓడలు ప్రయాణం చేశారు కదా, ఆ ఓడల్లో పని చేసేటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తిని పెట్టారు. ఆ 17 ఏళ్ళ 18 ఏళ్ళ వయసు కలిగిన ఆ యవనస్తుడు ఓడల్లో పని చేయడం, ఓడల్లో క్లీన్ చేయడం, శుభ్రపరచడం. ఆ ఓడల్లో ఏం చేసేవారంటే నల్లజాతి వాళ్ళు ఉంటారే, నల్లజాతి వాళ్ళు నిగ్రోజ్ అంటారుగా, వాళ్ళను బానిసలుగా అమ్ముతారు. ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఆఫ్రికా దేశంలో నల్లగా ఉన్నటువంటి నల్లజాతి వాళ్ళను, ఆడవాళ్ళను, పురుషులను, యవనస్తులు పట్టుకొని వచ్చి ఇంగ్లాండు, అమెరికా దేశాల్లో అమ్ముతారు. ఆ కాలంలో సంతలో ఆడవాళ్ళను, మగవాళ్ళను పక్క, ఆడవాళ్ళను పక్క, యవనస్తులను పక్క గోచి కట్టి నిలబెడతారు. సంతలో గొర్రెలు అమ్ముతారు తెలుసా, గొర్రెలు మేకలు అమ్ముతారు కదా. గొర్రెలు మేకలు మనం కొనాలనుకో, ఆడు గొర్రె ఉంది, వీడి చూసి నాకు ఆ గొర్రె కావాలి, ఈ గొర్రె కావాలి అని ఎవడు కొనుక్కోడు. గొర్రెను కొనాలనుకో ఏం చేయాలి చెప్పండి? దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎత్తి మూతి చూసి దాని బొచ్చి ఇట్లా అని తలాయ నురిమి ఎక్కడ గాయాలు ఉన్నాయా, ఎక్కడ దెబ్బలు ఉన్నాయా, దీని ఏమన్నా గాయపడిందా, దీనికి ఏమన్నా జబ్బు ఉందా అని మూతి ఇటు తీల్చి పండ్లేమనలే అని చాలా చెక్ చేస్తారు ఒక గొర్రెను కొనేటప్పుడు. అర్థమవుతుందా? యోసేపును బానిసగా కొనేటప్పుడు మీకు నమ్ముతారో నమ్మరో, చరిత్రకారులు ఏమంటారంటే యోసేపును చిన్న గోచి కట్టి అమ్మారు. ఆ గోచి కూడా యజమాని చూసినప్పుడు గోచి తీయాలి. ఎందుకు ఇప్పాలంటే వాడి గజ్జి తామర ఏమన్నా ఉన్నట్లయితే ఇంటి వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి వాడిని టాప్ టు బాటం చెక్ చేస్తారు బానిసలుగా కొనుక్కునేటప్పుడు. ఇప్పుడు మీ బుర్రలో చెప్పే చాలా అవుతుంది. 18 ఏళ్ళ 20 ఏళ్ళ కుర్రోడు ఆ పడవలో పనిచేయడం మొదలుపెట్టాడు. అలా పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత 23, 24 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఇతడు ఆ ఓడకు కెప్టెన్ అయ్యాడు. వైస్ కెప్టెన్ అంటారు సార్, కెప్టెన్ కింద. అయితే ఈ బానిసలు కొనే పని ఈ యవనస్తుడు. ఇప్పుడు సంతలోకి వెళ్ళిన తర్వాత స్త్రీలు పురుషులు ఉంటారు కదా, ఇప్పుడు అబ్బాయి ఎలా చూడాలి చెప్పండి? ఎలా చూడాలా? జంతువులు అంటే చూస్తామన్నా, మనుషులు ఎలా చూస్తామంటారేమో, చూడాలి మరి, వ్యాపారం అది. ఆ యవ్వనస్తుడు ఆ నల్ల జాతి వాడు మొత్తం చెక్ చేసి ఓడలు ఎక్కించేవాడు. చాలా అవుతాయండి. ఓడలో 3 అరలు ఉంటాయి, కిందర, పై అర, 3 అర, 3 అంతస్తులు ఉంటాయి కదా. అట్లా ఈ కింద అంతస్తులో జైలు లాగుండి ఆ జైల్లో ఇంచుమించు 200-300 మందిని ఈ ఏమంటారు నల్లజాతి వాళ్ళు బానిసలను కుక్కేవాళ్ళు లోపల. 200 మంది 300 మంది బయలుదేరారు అనుకుందాం. 300 మంది ఆఫ్రికా దేశం నుంచి బయలుదేరితే లండన్కు, ఇంగ్లాండ్కు 50 మంది 70 మంది చనిపోయేవాళ్ళు. ఎందుకు తెలుసా? విరేచనాలు, వామిటింగ్స్ ఎక్కువయ్యి చచ్చిపోయేవాళ్ళు. ఎందుకంటే ఓడ ప్రయాణం పట్టదు. ఇప్పుడు చాలా జరుగుతుంది. ఇలాంటి భయంకరమైనటువంటి వృత్తిలో ఉన్నాడు ఆ యవనస్తుడు. అయితే తల్లి చిన్నప్పుడు చెప్పింది, వాళ్ళమ్మ 7 ఏళ్ల వయసులో చేయవచ్చి చనిపోయేటప్పుడు, నాయనా నువ్వు పెద్ద అయితే గొప్ప సేవకుడు కావాలా, గొప్ప పరిచారకుడు అవ్వాలా, దేవుని సేవకుడు అవ్వాలా వాళ్ళ తల్లి ఆలోచన. కానీ ఈ యవనస్తుడు అలా యవనస్తుల మధ్య, ఆ బానిస వ్యాపారం మధ్య భయంకరమైన కామాతురత కలిగిన వాడే. ఆ నల్ల జాతి నీగ్రో వాళ్ళు చెక్ చేస్తారు కదా, చెక్ చేసినప్పుడు ఎవరైతే బాగుంటారో రాత్రిపూట తాగడం వ్యభిచారం చేయడం అలా భయంకరమైన పాపంలో మునిగి తెలుతున్నాడు. ఎవరు తెలుసా? ఆ యవనస్తుడు 23-24 ఏళ్ళ వయసులో. తల్లి ఏం చెప్పింది? నువ్వు సేవకుని కావాలైనా గొప్పని కావాలని తల్లి ప్రార్థన. క్షయవ్యాధితో చనిపోయింది. కానీ యవనస్తుడు ఏం చేస్తున్నాడు? ఓడ ప్రయాణంలో తన కళ్ళకి ఎవరు కనిపిస్తే చాలు. ఒక మాట చెప్తా చూడండి, చరిత్రకారులు ఏమంటారంటే ఆ ఆఫ్రికా దేశంలో బొద్దుగా ఒక ఆమె ఉంటుంది. బొద్దుగా అంటే తెలుసు కదా, బొగ్గ లావుగా బాగా లావుగా ఉంటుంది కదా. ఆమె అంట ప్లేట్ ఉంటుంది కదా, ఈ ప్లేట్లో అన్నం పెట్టి పూ అని ఎంగిలి మూసి, ఆ ఎంగిలి కానీ తను మూసి ఇలా విచ్చింది అనుకో, ప్లేటు ఇలా విచ్చింది అనుకో, దాని పంచభక్ష పరమాణంలా తింటాడు. నల్ల జాతి, తప్పు కనుకోపండి ఎవరైనా మళ్ళీ నల్లగా ఉంటే. నా మీనింగ్ ఏంటంటే మీకు అర్థం చెప్తున్నా. ఆమె బొద్దుగా ఉండి నల్లగా ఉండి అంత విసిరేస్తే ఒక యవ్వనస్తుడు, ఇంగ్లాండ్ దేశంలో ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన యవ్వనస్తుడు దానికి బానిసే, అనుకున్నటువంటి దాన్ని అంతా తినేవాడు. అంత బానిస, అంత పాపానికి బానిస. ఎవరు చెప్పినా వినేవాళ్ళు కాదు, పాపానికి బానిస. ఒకరోజు అలా ప్రయాణం వెళ్తున్నప్పుడు సమయం ఖాళీగా ఉంటే అలా బోర్ కొడుతుందని ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకాన్ని చదువుతాడు. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పుస్తకం తన గుండెలో కూర్చోబడింది. సరే, ఆ పుస్తకం చదవడం పక్కన పెట్టేశాడు. ఆ రోజు రాత్రి పెను తుఫాను వచ్చింది, భయంకరమైన వరద, పడవ మునిగిపోతున్న భయం. ఆ భయంలో పశ్చాత్తాపడ్డాడు.
వాళ్ళ తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. సామెతల గ్రంథంలో మాట, నా కుమారుడా నా వైపు తిరుగుమని. ఆ మాట గుర్తొచ్చినప్పుడు పశ్చాత్తాపడ్డాడు, బాధపడతాడు. క్షమించు ప్రభువా, భయంకరమైన మారు మనసు పొందుతాడు. మారు మనసు పొందినటువంటి ఆ వ్యక్తి, రక్షణ పొందిన ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకొని ప్రభు సేవలో ఉండాలని ఆశ. అయితే తన వృత్తిపరంగా మళ్ళీ ఓడ ప్రయాణానికి వస్తాడు. చాలా జాగ్రత్త అండి, ఇక్కడ అసలు ఇప్పుడు రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, క్షమించు ప్రభువా అన్నాడా? కానీ మళ్ళీ ఓడ ప్రయాణానికి తర్వాత తన వృత్తికి వచ్చేసరికి మళ్ళీ ఓడలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే వ్యాపారానికి వచ్చిన తర్వాత ఎంత కంట్రోల్ పెట్టుకుందో కంట్రోల్ కావట్లే. చెక్ చేసేది ఈయనే, ఆ పురుషులను స్త్రీలను మొత్తం గోచితో సహా చెక్ చేసేది ఈయనే. చెక్ చేస్తున్నప్పుడు శోధన వచ్చేది. పెళ్ళయింది, అప్పటికి పెళ్ళయింది, ఇంటికాడ భార్య ఉంది. కానీ అవి చూస్తున్నప్పుడు శోధన ఎక్కువయ్యేది. శోధన తట్టుకోలేకపోయాడు. మిద్ది మీదకి వెళ్ళి, అనగా ఆ 3వ అంతస్తు పైకి వెళ్ళి ఓడ అమరకెళ్ళి ప్రార్థన చేసేవాడు, ప్రభువా సహాయం తెచ్చే. కానీ ఆ ఏకాగ్రత, దేవుని మీద పెట్టాల్సిన ఏకాగ్రత పెట్టకపోవడం ద్వారా మళ్ళీ కిందికి వచ్చి ఏ పాపానికైతే ఒకప్పుడు బానిస అయినాడో తిరిగి మళ్ళీ అదే పాపం చేశాడు. తిరిగి మళ్ళీ వ్యభిచారం చేయడం, తిరిగి ఆ మత్తులో పాడుండడం, త్రాగడం, వ్యభిచారం చేయడం. నమ్మండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, అయ్యో ఒకప్పుడు నేను ఇలా ఉన్నానే, ఇప్పుడు మళ్ళా పడిపోయానే, ఇప్పుడు నన్ను దేవుడు క్షమిస్తాడా? ఒకప్పుడు నేను ఆత్మీయుని కదా, ఇప్పుడు పడిపోయానే. ఒకప్పుడు నేను మంచి భక్తిపరుని కదా, ఒకప్పుడు నా తల్లి ప్రార్థనాపరులు కదా, ఇప్పుడు నేను పడిపోయానే, ఇప్పుడు నా దేవుడు బాగు చేస్తాడా అని బోరున ఏడ్చేవాడు. అప్పుడు పక్షవాయువుతో దేవుడు కొట్టాడు. పక్షవాయువు భయంకర వేదనతో పక్షవాయువుతో పడుంటే, క్షమించు ప్రభువా, ఇది ఒక్కసారి నన్ను కనికరించు ప్రభువా, ఏడుస్తాడు. ఆ టైంలో తిరిగి మళ్ళీ దేవుడు లేవనెత్తాడు. లేవనెత్తిన తర్వాత ఆ టైంలో ఒక పాట రాస్తాడు, ది అమేజింగ్ గ్రేస్ హౌ స్వీట్ యార్డ్ అని ఒక పాట రాస్తాడు. ఆ పాట 300 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఆ పాట ఫేమస్. మీరు యూట్యూబ్లో కొట్టిన వస్తుంది ఆ పాట. ఇప్పటికీ ఆ పాట ఫేమస్. ఏ టైంలో రాశాడు తెలుసా? పాపపు బంధకాల నుంచి బయటకు వచ్చిన తర్వాత. నేను ఎందుకు మాట్లాడుతుంది తెలుసా? ఆ టైంలో ఏ రక్షణ అయితే, ఏ ఆనందం అయితే, ఏ పరిశుద్ధత అయితే పోగొట్టుకున్నాడో తిరిగి మరలా దానిలోకి వచ్చేసరికి ఆత్మతో నింపబడి అద్భుతమైన సేవ చేశాడు. ఇప్పుడు 17వ శతాబ్దంలో తిరిగి మళ్ళీ రక్షణ పొందిన తర్వాత వయసు కాలం మారుతున్న కొద్దీ లండన్ నడిబొడ్డులో దేశంలో వచ్చి 5,000 మంది సంఘానికి కాపరయ్యాడు ఆయన. ఎన్ని వేల మందికి? 5,000 మంది సంఘానికి కాపరే. ఎలాంటి వాడు? వ్యభిచారానికి బానిస, త్రాగుడుకు బానిస. కానీ మార్పు రావడానికి కారణం, తిరిగి మళ్ళీ రక్షణ పొందడానికి కారణం ఏంటంటే, మొదట ఏ అనుభవం అయితే, ఏ రక్షణలోకి వచ్చాడో ఆ రక్షణ తిరిగి పట్టుకోవడం ద్వారా. మళ్ళీ చెప్తున్నా, చాలా జాగ్రత్తనండి. తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశంలో చూసిన నక్షత్రాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు కనపడలేదు? ఏ రోజు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఒకవేళ అదే నక్షత్రం కనుక ఫాలో అయింటే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళేవారు? మధ్యలో ఆత్మీయతను కోల్పోయారు, మధ్యలో ఆ నక్షత్రాన్ని మార్గాన్ని కోల్పోయారు. ఎంతోమంది ఆత్మీయులు నాకు తెలిసిన వాళ్ళు థియాలజీ చదివి బైబిల్ కాలేజీకి వెళ్ళి అద్భుతమైనటువంటి ఆత్మీయత గారికి గొప్ప సేవకులు కడుపును పుట్టినటువంటి బిడ్డలు మధ్యలో ఎంతోమంది పాపానికి బానిసై, స్త్రీలకు మందుకు అలవాటైపోయి బానిసైపోయి చెడిపోయిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది మధ్యలో దారి తప్పిపోయి, దారి తొలగిపోయి, నక్షత్రపు జాడను వదిలిపెట్టి నీతిమంతుల మార్గాన్ని అనుసరించడం మానేసి కోల్పోయిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది. ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ నక్షత్రపు జాడను, అనగా ఒకప్పుడు ఉన్నటువంటి ఆత్మీయత, ఒకప్పుడున్న భక్తి, ఒకప్పుడు ఉన్నటువంటి శక్తి కోల్పోయిన వాళ్ళు ఎంతమంది అండి? అన్న, ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేసేవాడిని అన్న, ఒకప్పుడు నేను ఆత్మీయంగా ఉండేవాడిని అన్న, ఒకప్పుడు నేను బాగా పాటలు పాడేవాడిని, సంఘంలో బాగా పరిచయం చేసేవాడిని, ఇప్పుడు పరిచయం చేయడం మానేశాను.